ప్రపంచవ్యాప్తంగా టెక్ ఆధారిత కంపెనీలో పనిచేస్తున్న కోట్ల మంది ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. కేవలం 2025లోనే ఏఏ కారణంగా దాదాపు 1,00,000కు పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. పోనీ కొత్త జాబ్ వెతుక్కుందామా అంటే పెద్ద కంపెనీలు కూడా ఉన్నోళ్లను ఎప్పుడు ఇళ్లకు పంపిద్దామా అని చూస్తున్నారు. దీనితో ఎంత మంచి పనితీరు కనబరిచినా జాబ్ ఉంటుందని గ్యారంటీ అయితే లేని పరిస్థితి ప్రస్తుతం ఐటీ రంగంలో కొనసాగుతుంది. ఇక భారత ఐటీ సేవల రంగం ఇక్కడి పరిస్థితులను గమనిస్తే ఉద్యోగుల నియామకాలను కంపెనీలు దాదాపుగా నిలిపివేశాయి. ఏఐ టూల్స్ వినియోగంతో కొత్త ఉద్యోగుల అవసరం చాలా వరకు తగ్గిందని వెల్లడైంది. అయితే ఈ వార్త కోటి కళలతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న లక్షల మంది ఇంజనీర్లకు షాక్ అని చెప్పుకోవాలి. TCS, HCL, కాగ్నిజెంట్ కంపెనీలు ఇప్పటికే కొత్త హైరింగ్ చేసుకోకుండా బిజినెస్ వృద్ధి చేసుకుంటున్నారు. ఇది చూస్తుంటే భారీగా రిక్వైర్మెంట్ భవిష్యత్తులో టెక్ రంగంలో కనిపించవని నిపుణులు అంటున్నారు. టాలెంట్ ఉన్నోళ్ళకే జాబ్ అనే రోజులు వచ్చేస్తున్నాయి. అనేక దశాబ్దాలుగా ఇండియన్ ఐటీ కంపెనీలు ఎక్కువగా ప్రాజెక్ట్, ఎక్కువ క్లయింట్స్ ఉండడంతో ఎక్కువ ఉద్యోగులను కూడా తీసుకున్నారు. కానీ ఏఐ ప్రపంచం దానికి బ్రేక్ వేసిందనే చెప్పుకోవాలి. వందల మంది చేసే పనిని కొన్ని ఏఐ టూల్స్ సైలెంట్ గా చేయడం, అది కూడా మనుషుల కంటే ఎక్కువగా ఎఫిషియెంట్ కావడంతో గేమ్ మారిపోయింది. ఏఐ ప్రస్తుతం టెక్ రంగంలో టైం, ఖర్చు, కాంప్లెక్సిటీలను భారీగా తగ్గిస్తుందని కాగ్నిజెంట్ CEO రవి కుమార్ చెప్పారు. అందుకే కంపెనీలు కూడా ఏఐని ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. మరోపక్క దేశీయ టెక్ దిగ్గజ సంస్థ HCL టెక్నాలజీస్ వేగంగా ఏఐ దిశగా అడుగులు వేస్తుంది. ఉద్యోగుల సంఖ్య పెంచుకోకుండానే ఆదాయాలు 4 నుండి 5% పెంచుకున్నట్లు CEO విజయ్ కుమార్ నవంబర్లో ప్రకటించారు. ఇక పెద్దన్న TCS దాదాపు 20,000 మందిని ఇంటికి పంపించి ఉన్న వారిలో మరికొందరిని తగ్గించే పనిలో బిజీగా ఉంది. అయితే కాగ్నిజెంట్ 6,000 మందికి, HCL 3,489 మంది రిక్రూట్ చేసుకున్నాయి ఈ ఏడాది. మొత్తానికి కంపెనీలు మనుషుల కౌంట్ తగ్గించుకుంటూ వేగంగా ఆదాయం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టడం ఆందోళనకరంగా మారింది. ఈ ట్రెండ్ రానున్న కొన్ని నెలలు కొనసాగుతుందని నిపుణులు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.